గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ అవర్ బాలాజీ సార్. మనం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 5th యూనిట్లో ఉన్నామండి. ప్రీవియస్ క్లాసెస్లో ఎజోట్రోపిక్ మిక్సర్స్ అంటే ఏంటి, అలాగే నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్లా అంటే ఏంటి, అలాగా కొన్ని టాపిక్లు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ అనదర్ టాపిక్ ఈజ్ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఓకేనా, ఈ రెండు టాపిక్స్ ఒకటేనండి. పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ అలాగే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. దీన్నే షార్ట్కట్లో CST అని కూడా అంటారు. ఓకే, చూద్దాం. సో ద టెంపరేచర్ అట్ విచ్ partially miscible liquids becomes completely miscible liquids is known as critical solution temperature. మనకి మిసిబుల్ లిక్విడ్స్, ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అని రెండు రకాలు ఉంటాయండి. మిసిబుల్ లిక్విడ్స్ అంటే ఒకే టైప్ ఆఫ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు, పోలార్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు ఒక లిక్విడ్ ఇంకో లిక్విడ్ కలిపితే రెండు కూడా కంప్లీట్గా మిసిబుల్ అయిపోతాయి. అలా కాకుండా ఒక పోలార్ లిక్విడ్, ఒక నాన్ పోలార్ లిక్విడ్ అటువంటి వాటిని కలిపామనుకోండి, అప్పుడు అవి ఏమవుతాయంటే రెండు కూడా ఒకదానికోటి కలవకుండా ఇమ్మిసిబుల్గానే ఉండిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈథర్ని వాటర్లో కలిపితే ఈథర్ వచ్చేసి జస్ట్ 1.2% సాల్యుబుల్ అవుతుంది. అలా కాకుండా వాటర్ని తీసుకెళ్ళి ఈథర్లో కలిపితే 6.5% వాటర్ ఈథర్లో డిజాల్వ్ అయిపోతుంది. అంటే ఇక్కడ కొన్ని లిక్విడ్స్ మనం మిక్స్ చేసుకుంటే అవి పార్షియల్లీ మిసిబుల్గానే ఉంటాయి. అంటే కొంతవరకే శాచురేట్ అవుతాయి, కొంతవరకు అన్సాచురేషన్గా ఉంటాయి. అటువంటి లిక్విడ్స్ని మనం తీసుకొని స్టడీ చేస్తే ద టెంపరేచర్ అట్ విచ్ ద పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ బికమ్స్ కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్ ఈజ్ నౌన్ యాజ్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఏ టెంపరేచర్ దగ్గర అయితే పార్షియల్లీ మిసిబుల్గా ఉండేటువంటి లిక్విడ్స్ కంప్లీట్గా మిసిబుల్ అయిపోతాయో అటువంటి ఆ పర్టికులర్ టెంపరేచర్ని ఏమంటారంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటారు. ఇంకో డెఫినేషన్ ఉందండి, ORR, ద టెంపరేచర్ అట్ విచ్ ద టూ కాంజుగేటెడ్ సొల్యూషన్స్. ఇక్కడ ఈ కాంజుగేటెడ్ సొల్యూషన్స్ అంటే ఏమి కాదండి, కొన్ని లిక్విడ్స్ పార్షియల్గానే సాల్యుబుల్ అవుతాయి కాబట్టి, లేదా పార్షియల్గానే మిసిబుల్ అవుతాయి కాబట్టి, అటువంటి ఈ పార్షియల్లీ మిసిబుల్ అయ్యే లిక్విడ్స్కి ఒక పేరు పెట్టారు వాళ్ళు, వాటిని కాంజుగేటెడ్ సొల్యూషన్స్ అంటారు. అటువంటి రెండు కాంజుగేటెడ్ సొల్యూషన్స్ని మెర్జ్ చేసినప్పుడు, మెర్జ్ ఇంటూ ద వన్ అనదర్, ఒకదానికో ఒకటి మెర్జ్ చేసినప్పుడు టు ఫామ్ ఏ వన్ లేయర్. ఈ రెండింటిని కలిపి మెర్జ్ చేసినప్పుడు ఒక లేయర్ గట్టా ఫామ్ అయితే ఆ లేయర్ ఫామ్ అయినప్పుడు దానిని కూడా క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటారు. డెఫినేషన్లో ఉంది, ద టెంపరేచర్ అట్ విచ్ టూ కాంజుగేటెడ్ సొల్యూషన్స్. ఏవైనా రెండు కాంజుగేటెడ్ సొల్యూషన్ని ఏ టెంపరేచర్ దగ్గర మనం మెర్జ్ చేస్తే అవి రెండు కలిపి ఒక లేయర్ కింద కనిపిస్తాయో ఆ పర్టికులర్ టెంపరేచర్ ఏమంటారంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటారు. ఓఆర్ఆర్ కన్సోలేట్ టెంపరేచర్. ఈ CSTకే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్కి మరో పేరు ఉంది, కన్సోలేటెడ్ టెంపరేచర్. ఓకే, సో ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మనకి. ఫినోల్ వాటర్ సిస్టమ్, నికోటిన్ వాటర్ సిస్టమ్, ట్రైఎథైలమైన్ వాటర్ సిస్టమ్. ఇప్పుడు ఈ పార్షియల్గా మిసిబుల్ అయ్యే వాళ్ళు ఎవరండి అని చెప్పడం కోసం 3 ఎగ్జాంపుల్స్. ఫినోల్ని వాటర్లో కలపచ్చు, వాటర్ని తీసుకెళ్ళి ఫినోల్లో కలిపినా కూడా పార్షియల్లీగానే మిసిబుల్గా ఉంటాయి. అలాగే నికోటిన్ వాటర్లో కలిపినా, వాటర్ని తీసుకెళ్ళి నికోటిన్లో కలిపినా కూడా పార్షియల్లీ మిసిబుల్గానే ఉంటాయి. ఓకే, సో థర్డ్ ఎగ్జాంపుల్ కూడా సేమ్ అంతేనండి. అయితే వీటిని ఏదో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గరికి మనం హీట్ చేస్తే ఈ పార్షియల్లీ మిసిబిలిటీ అనేది పోయి కంప్లీట్గా మిసిబుల్ అనేటుగా కలిసిపోతాయి. అంటే 2 లేయర్స్గా ఉన్నటువంటి, అంతకుముందు 2 లేయర్స్గా ఉన్నటువంటివి ఇప్పుడు 1 లేయర్లో కనిపిస్తాయి. ఆ 1 లేయర్లో కనిపించినప్పుడు ఓకే, అది ఏ టెంపరేచర్ కనిపిస్తుందో ఆ టెంపరేచర్ని క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటారు. అయితే ఆ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ దగ్గర ఆల్ పోర్షన్స్ మనం ఈ 2 లిక్విడ్స్ని ఎలా తీసుకున్నా సరే, ఎలా డిఫరెంట్ పర్సంటేజ్లు, ఒకటి 5%, ఒకటి 10%, ఒకటి 20%, ఒకటి 50%, అలాగా ఈ రెండు సొల్యూషన్స్ని
ఆల్ పోర్షన్స్ ఎక్కడైనా సరే ఏ పోర్షన్ ఏ పర్సంటేజ్లను తీసుకున్నా కూడా ఆ టెంపరేచర్ దగ్గర వాళ్ళు కంప్లీట్గా మిసిబుల్ అయిపోతారు. ఆ ఎనీ పోర్షన్ ఆఫ్ ద సొల్యూషన్స్ దగ్గర మాత్రమే కంప్లీట్లీ మిసిబుల్ అయితేనే దానిని సిఎస్టి అంటారు. కొన్ని సొల్యూషన్స్ అండి ఏదో ఒక పర్టికులర్ పర్సంటేజ్లో మిసిబుల్ అవుతాయి, పర్సంటేజ్ మారితే మరలా ఇమ్మిసిబుల్ అయిపోతాయి. అటువంటి కేసెస్ కాదు. అలా కాకుండా ఆల్ పోర్షన్స్లో 2 కాంపోనెంట్స్ కూడా కంప్లీట్గా మిసిబుల్ అయితే ఆ పర్టికులర్ టెంపరేచర్ని సిఎస్టి అంటారు. ఓకేనండి. మనకున్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్యూనల్ వాటర్ సిస్టమ్. ఓకేనండి. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అండి. ఇది వెన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూనల్ వాటర్ ఆర్ టేకెన్ ఇన్ టెస్ట్ ట్యూబ్ 2 layers ఆర్ ఫార్మ్. ఎప్పుడైతే మనం ఒక టెస్ట్ ట్యూబ్లోకి ఫ్యూనోల్ని అలాగే వాటర్ని తీసుకున్నప్పుడు 2 layers ఫామ్ అవుతాయి. ఎందుకు 2 layers ఫామ్ అవుతాయి అంటే ఫ్యూనోల్ వచ్చి వాటర్లో పార్షియల్గానే కరుగుతుంది, వాటర్ వెళ్ళి ఫ్యూనోల్లో పార్షియల్గానే కరుగుద్ది. 2 ఒక లేయర్లో కనిపించవు, 2 layers కనిపిస్తాయి. 1 layer ఈజ్ ఫ్యూనోల్ కంటైనింగ్ వాటర్, అనదర్ లేయర్ ఈజ్ వాటర్ కంటైనింగ్ ఫ్యూనోల్. ఒక లేయర్లో ఎవరు ఉంటారంటే ఫ్యూనోల్ కంటైనింగ్ వాటర్, అనదర్ లేయర్లో వాటర్ కంటైనింగ్ ఫ్యూనోల్. ఒక దాంట్లోనేమో ఫ్యూనోల్లో కరిగి ఉన్నటువంటి వాటర్ ఉంటుంది, ఇంకొక లేయర్లో వాటర్లో కరిగి ఉన్నటువంటి ఫ్యూనల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీస్ 2 layers ఎగ్జిస్ట్ అట్ రూమ్ టెంపరేచర్. ఈ 2 layers మన ల్యాబ్లో మనం చేసిన కూడా చూడవచ్చు, కనిపిస్తుంది. రూమ్ టెంపరేచర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతాయి. ఆన్ హీటింగ్ దీస్ 2 layers బికమ్స్ ఎ సింగిల్ లేయర్ అట్ 66 degrees centigrade. ఆన్ హీటింగ్ వీటిని మనం హీట్ చేసుకుంటూ వెళితే 2 layers కూడా ఒక సింగిల్ లేయర్గా అపిరెన్స్ అవుతాయి. ఎక్కడ అపిరెన్స్ అవుతాయి సార్ అంటే at 66 degrees centigrade దగ్గర the 2 layers becomes appears as a సింగిల్ లేయర్ కింద అపిరెన్స్ అవుతాయి. ఓకే, ఇది ఒక ప్రాక్టికల్. మనం డిఫరెంట్ ప్రపోర్షన్స్లో డిఫరెంట్ వాల్యూమ్స్ తీసుకొని వాటిని మనం హీట్ చేసి ఎంత టెంపరేచర్ ఉంటుందో థర్మోమీటర్ పెట్టి చూసుకొని ఏ 2 ఎప్పుడైతే కలుస్తాయో క్లౌడింగ్ టెంపరేచర్ వస్తుంది. మనం హీట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ క్లౌడింగ్ పోయి హీటింగ్ క్లియర్ టెంపరేచర్ వస్తుంది. అలాగా డిఫరెంట్ ప్రపోర్షన్స్తో మనం సొల్యూషన్ తీసుకొని వాటి యొక్క టెంపరేచర్లో రికార్డ్ చేసి వాటి యొక్క యావరేజ్ తీసుకొని మనం గ్రాఫ్ గీసి అప్పుడు ఈ సిఎస్టి వాల్యూని ఫైనల్ చేస్తామండి. నెక్స్ట్ పాయింట్, therefore 66 degrees centigrade is known as critical solution temperature of the fuel water system. ఓకే, ఇందులో మనం ప్రాక్టికల్ చేసి గ్రాఫ్ గీసి మనకి ఎంత వాల్యూ వస్తుంది సార్ అంటే 66 degrees centigrade వస్తుంది. సో 60 degrees centigrade అబోవ్ 66 అంతా కూడా డిగ్రీ సెంటిగ్రేడ్ అంతా కూడా ఫ్యూనోల్ని కానీ వాటర్ని కానీ నువ్వు ఏ ప్రపోర్షన్లో తీసుకున్నా సరే, ఫ్యూనోల్ 5%, వాటర్ 95%, ఫ్యూనోల్ 10%, వాటర్ 90%, ఫ్యూనోల్ 50%, వాటర్ 50%, లేదా ఫ్యూనోల్ 40%, వాటర్ 60%. ఇలాగే ఏ పర్సంటేజ్లో తీసుకున్నా దాన్ని ఏమంటే ఆల్ పోర్షన్స్లో తీసుకుంటే అబోవ్ 66 degrees centigrade అంతా కూడా మనకి కంప్లీట్గా మిసిబుల్గానే ఉంటుంది. అంటే మొత్తం సొల్యూషన్ అంతా కూడా ఒకే లేయర్లా కనిపిస్తుంది. ఓకేనండి. ఇఫ్ ద క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ వాల్యూ ఈజ్ లోయర్ దెన్ ద రూమ్ టెంపరేచర్, దిస్ ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఇట్ ఈస్ లోయర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఒకవేళ ఈ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ వాల్యూ ఇక్కడైతే 66 degrees వచ్చిందని మనకి, ఒకవేళ లోయర్ దెన్ రూమ్ టెంపరేచర్ వచ్చిన వాల్యూ రూమ్ టెంపరేచర్ కంటే కూడా తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే లోయర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ లేదా లోయర్ కన్సోలిడేటెడ్ టెంపరేచర్ కూడా పిలుస్తారు. లోయర్ కన్సోలిడేటెడ్ టెంపరేచర్ అని కూడా పిలుస్తారు. ఇఫ్ ద క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ వాల్యూ ఈజ్ హయ్యర్ దెన్ రూమ్ టెంపరేచర్, ఒకవేళ అది రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ వాల్యూ ఉందనుకోండి, ఇట్ ఈస్ అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ లేదా అప్పర్ కన్సోలేటెడ్ టెంపరేచర్ అంటారు. సో ఎక్కువగా వాడేది సిఎస్టి, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఓకే, ద సిఎస్టి ఆఫ్ ఫ్యూనల్ వాటర్ సిస్టమ్ ఈజ్ 66 degrees centigrade. The composition of fuel in the water at this temperature is 34%. ఇది మనం గ్రాఫ్ గీస్తామండి. గ్రాఫ్ వైయాక్సిస్ మీద గ్రాఫ్ చూపిస్తానండి. గ్రాఫ్ ఉంది మనకి. వైయాక్సిస్ మీద ఏమో టెంపరేచర్ని, ఎక్స్యాక్సిస్ మీదనేమో పర్సంటేజ్ ఆఫ్ ఫ్యూయల్ని తీసుకున్నప్పుడు ఈ గ్రాఫ్ 66 degrees centigrade దగ్గర వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ టెంపరేచర్ దగ్గర గ్రాఫ్లో పర్సంటేజ్ ఆఫ్ ఫ్యూయల్ ఎంత ఉంటుంది అంటే 34% ఉంటుందండి. ఆ 34% దగ్గర మ్యాక్సిమం ఫ్యూనోల్ వాటర్ ఉండవు కూడా కంప్లీట్గా మిసిబుల్ అయిపోతాయి. ఏ పోర్షన్లోనే మిసిబుల్ అయిపోతాయి ఎట్ 66 degrees centigrade.
ఈ గ్రాఫ్ చూడండి, ఇప్పుడు టెంపరేచర్ వర్సెస్ పర్సంటేజ్ బై వెయిట్ ఆఫ్ ద ఫినోల్, ఇది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి. ఇది ఒక ప్రాక్టికల్ ఇది, ఓకేనండి. సో కాబట్టి మనం ప్రాక్టికల్ చేసి ఆ మీన్ టెంపరేచర్ అంటారు. అంటే మనం డిఫరెంట్ పోర్షన్స్లో తీసుకొని హీట్ చేసి థర్మోమీటర్ పెట్టి టెంపరేచర్ రికార్డ్ చేస్తాం. 2 టెంపరేచర్ రికార్డ్ చేస్తారు, 2 టెంపరేచర్స్. ఏంటి సార్ అవి అంటే, ఫ్యూనోల్లో వాటర్ కలిపిన ఫస్ట్ క్లౌడ్ వస్తుంది, ఆ క్లౌడింగ్ టెంపరేచర్ ఎంత, ఓకే నోట్ చేశారు. హీట్ చేసినప్పుడు ఆ క్లౌడ్ పోయి క్లియర్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, సో అది ఎంత వచ్చింది, ఓకే క్లౌడింగ్గా ఉన్నప్పుడు ఎంత టెంపరేచర్ వచ్చింది, క్లౌడింగ్ పోయినప్పుడు అంటే క్లియర్ సొల్యూషన్ వచ్చినప్పుడు ఎంత టెంపరేచర్ వచ్చింది, ఆ రెండింటిని నేను నోట్ చేసుకొని రెండింటి యొక్క మీన్ లేదా యావరేజ్ కడతాను. అలాగే ఒక సింగిల్ వాల్యూ కాదు, డిఫరెంట్ పోర్షన్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూనోల్ కాన్స్టెంట్గా పెట్టేసి 10 ml ఫ్యూనోల్ కాన్స్టెంట్గా ఉంచేసి ఒకసారి 2 ml వాటర్, ఇంకోసారి 3 ml వాటర్, ఇంకోసారి 4 ml వాటర్, ఇంకోసారి 5 ml వాటర్, అలా యాడ్ చేసుకుని డిఫరెంట్ పోర్షన్స్లో నేను తీసుకొని చేస్తాను అనమాట. అలా చేసినప్పుడు వచ్చినటువంటి మీన్ వాల్యూస్ అలాగే ఫ్యూనోల్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ వాల్యూస్ని తీసుకొని ఒక గ్రాఫ్ గీస్తే నాకు ఇలాగా తిరగేసినటువంటి యూ షేప్ వస్తుంది అన్నమాట. యూ షేప్ వచ్చినప్పుడు అక్కడ ఆ గ్రాఫ్ బట్టి మనకి 66 degrees centigrade ఈజ్ ద CST అని తెలుస్తుంది అనమాట. ఓకేనండి, ఫైనల్గా గ్రాఫ్ నుంచి వచ్చినటువంటి వాల్యూవే మనకి ఫైనల్ వాల్యూ అనమాట అండి. ఓకేనండి, నెక్స్ట్ దెర్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్, నికోటిన్ వాటర్ సిస్టమ్. సేమ్ అండి. అయితే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుందానంటే ఇక్కడ 2 CSTలు వస్తాయి. ఇంతకుముందు ఈ ఫ్యూనల్ వాటర్ సిస్టంలో ఒకటే CST, కానీ ఈ ఎగ్జాంపుల్లో 2 CSTలు వస్తాయండి. జాగ్రత్తగా విందాం. when equal amount of nicotine water taken in the test, same like this, same process and same experiment, same. అక్కడేమో ఫినోల్ వాటర్, ఇక్కడేమో నికోటిన్ వాటర్, అంతే. దట్ ఈస్ ద వేరియేషన్. సో 2 layers ఫార్మ్. ఈ నికోటిన్ వాటర్ కలిపిన వాటర్ని తీసుకెళ్ళి నికోటిన్ కలిపినా కూడా 2 layers వస్తాయి. ఓకే, 1 layer is water containing nicotine and another layer is nicotine containing water. ఒక లేయర్లోనేమో వాటర్ కంటైనింగ్ నికోటిన్ ఉంటుంది, ఇంకొక లేయర్ ఏమో నికోటిన్ కంటైనింగ్ వాటర్ ఉంటుంది. ఓకే, in this system the mutual solubilities of 2 liquids increases with temperature. ఓకే, ఈ 2 సిస్టమ్స్ ఇలా ఉన్నప్పుడు మనం గట్ట టెంపరేచర్ రైజ్ చేస్తే పెంచుతున్నప్పుడు వాటికి సాల్యుబిలిటీస్ మ్యూచువల్గా పెరుగుతాయట. అంతకుముందు కొంచెమే కరిగినటువంటి సిచ్యువేషన్ నుండి హీట్ చేస్తే ఇంకా మరి కాస్త ఎక్కువ సాల్యుబిలిటీ పెరుగుతుంది, మరి కాస్త మిసిబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ఇంక్రీజింగ్ విత్ టెంపరేచర్. దీస్ లిక్విడ్స్ కంటైనింగ్ అప్పర్ CST యాజ్ వెల్ యాజ్ లోయర్ CST. ఓకే, ఇంతకు ముందు అన్నట్టుగానే ఈ ఎగ్జాంపుల్లో 2 CSTలు ఉన్నాయండి. ఒకటేమో అప్పర్ CST అంటారు, ఇంకో దాన్ని ఏమో లోయర్ CST అని కూడా పిలుస్తారు. ఓకేనండి, ద మ్యూచువల్ సాల్యుబిలిటీస్ ఆఫ్ నికోటిన్ అండ్ వాటర్ ఆర్ ఫ్లోటెడ్ అగైన్స్ టెంపరేచర్ వర్సెస్ పర్సంటేజ్ ఆఫ్ నికోటిన్. సేమ్ ఇంతకు ముందు గ్రాఫ్ గీస్తారు. Y యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్, X యాక్సిస్ మీద వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ నికోటిన్. గ్రాఫ్ గీసినప్పుడు క్లోజ్ కర్వ్ వస్తుందండి. ఏ క్లోజ్ కర్వ్ ఈజ్ అప్ టైమ్. ఓకే, సో ఫ్రమ్ దిస్ కర్వ్ గ్రాఫ్ చూద్దామండి. ఫ్రమ్ దిస్ కర్వ్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద సిస్టమ్ హ్యాస్ 2 critical solution temperatures. They are, one is 208 degrees centigrade, another one is 60.8 degrees centigrade. ఓకేనండి, ఏంటి ఈ 208 to 60.8 అంటే గ్రాఫ్ చూడండి ఒకసారి. ఈ గ్రాఫ్లో 60.8 degrees centigrade బిలో అంటే మన ఈ 2 లేయర్స్ని కలిపినప్పుడు 60.8 బిలో వరకు కూడా 1 లేయర్ కనిపిస్తుంది, ఓన్లీ 1 ఫేజ్. ఎప్పుడైతే 60.8 degrees దాటిందో మళ్ళీ 2 కూడా 2 ఫేజ్లు అయిపోతుంది, 2 లేయర్స్ అయితే కనిపిస్తాయి. సరే, ఎంతవరకు కనిపిస్తాయి? అలా హీట్ చేస్తూనే ఉన్నాను అప్ టు 208 degrees centigrade. 208 degrees centigradeకి వచ్చేసరికి వాల్యూ ఇక్కడ ఉందండి, పైన డయాగ్రామ్ దగ్గర ఉంది, 208 అనమాట. ఆ 208 degrees centigradeకి వచ్చేసరికి మళ్ళీ కంప్లీట్గా మిస్ఫుల్ అయిపోతాయి. సో అంటే ఇక్కడ 2 CSTs ఉన్నాయి. బిలో 60.8 వరకు 1 లేయర్ కనిపిస్తుంది, అంటే 60.8 ఈజ్ ద 1 CST. 60.8 దాటేపాటికి దెర్ ఇస్ అనదర్ మళ్ళీ 2 లేయర్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఆ 2 లేయర్స్ ఎప్పుడు పోయి కంప్లీట్గా మిస్బుల్ అవుతాయి అంటే 208 degrees centigrade ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా మిస్బుల్ అవుతాయి. కాబట్టి 60.8 ఈజ్ ద 1 CST వాల్యూ, 208 degrees centigrade ఈజ్ ద అనదర్ CST వాల్యూ అండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో మనకి 2 CST వాల్యూస్ కనిపిస్తాయి. నెక్స్ట్ అండి, ఫ్రమ్ ద ఫ్లోట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ ఎవిడెంట్. ఓకే, ఆ గ్రాఫ్ నుంచి మనం కొన్ని పాయింట్లు చెప్పొచ్చు. Yet and above 208 degrees centigrade, nicotine water completely miscible in all portions.
208 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటిన తర్వాత నికోటిన్ని వాటర్ని ఏ పర్సంటేజ్ని ఎలాగైనా తీసుకో, ఎవరెవరి పర్సంటేజ్ అని మార్చి తీసుకుంటే 208 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి కంప్లీట్గా మిసిబుల్గా కనిపిస్తుంది. ఆ టెంపరేచర్ రీచ్ అయిన దగ్గర నుంచి నువ్వు ఏ పోర్షన్ తీసుకో, ఆల్ పోర్షన్స్ అంటే నికోటిన్ ఏ పర్సెంట్ అని తీసుకో, వాటర్ ఏ పర్సెంట్ అని తీసుకో, రెండు మిక్స్ చేసాయి. బట్ ఆ టెంపరేచర్ రీచ్ అయ్యేపాటికి కంప్లీట్గా మిసిబుల్గానే కనిపిస్తాయి. బి పాయింట్ బిట్వీన్ 208 అండ్ 60.8 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ 208 టు 60.8కి మధ్యలో ఈ గ్యాప్ టెంపరేచర్ ఏం చెప్తుందంటే విత్ ద కాంపోజిషన్ ఆఫ్ నికోటిన్ అండ్ వాటర్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ద 2 లేయర్స్ ఎగ్జిస్ట్. ఈ టెంపరేచర్ ఇన్ బిట్వీన్ ద టూ టెంపరేచర్స్ మధ్యలో మళ్ళీ 2 లేయర్స్ కనిపిస్తాయి ఏంటండి. సో 2 లేయర్స్ కనిపించినట్టు అర్థం ఏంటి, వాళ్ళు పార్షియల్గానే మిసిబుల్గానే ఉన్నారు, కంప్లీట్గా మిసిబుల్ కాదు. ఓకేనండి. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ద 2 టెంపరేచర్స్ 208 టు 60.8 ఈ మధ్య గ్యాప్ అనమాట. వన్ ఈజ్ ఆర్గానిక్ లేయర్ కంటైనింగ్ వాటర్, అనదర్ వన్ ఈజ్ యాక్వస్ లేయర్ కంటైనింగ్ నికోటిన్. ఇక్కడ ఈ వర్డ్ ఏంటంటే వాటర్ని మనం జనరల్గా యాక్వస్ లేయర్ అంటాం, నికోటిన్ ఆర్గానిక్ కాంపౌండ్ కాబట్టి ఆర్గానిక్ లేయర్ అంటాం. అంటే ఒకటేమో ఆర్గానిక్ లేయర్ కింద ఇంకొకటేమో యాక్వస్ లేయర్ కింద కనిపిస్తాయి. 2 లేయర్స్ అన్నాం కాబట్టి 2 పేర్లు పెడతారు, ఆర్గానిక్ లేయరు, యాక్వస్ లేయర్ అని. బిలో 60.8 డిగ్రీస్ అంటే 60.8 డిగ్రీస్ కంటే కింద చూస్తే నికోటిన్ వాటర్ కంప్లీట్లీ మిసిబుల్ ఇన్ ఆల్ పోర్షన్స్. ఇక్కడ ఇది అంటే 60.8 బిలోకి వస్తే కంప్లీట్గా నీకు మిసిబుల్గా కనిపిస్తాయి ఆల్ పోర్షన్స్. ఇక్కడ కూడా ఏ పోర్షన్లో నువ్వు తీసుకున్నా కూడా ఆల్ పోర్షన్స్లో కూడా నీకు కంప్లీట్లీ మిసిబుల్గానే ఉంటాయి. అలాగే ఎట్ అండ్ అబౌట్ 208 డిగ్రీ సెంటిగ్రేడ్ అక్కడ కూడా నీకు ఆల్ పోర్షన్స్లో కూడా కంప్లీట్గా మిసిబుల్గానే కనిపిస్తాయి. నెక్స్ట్, దిస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ప్రెషర్. సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్, ఇదే ప్రాక్టికల్ మీద ప్రెషర్ ఎఫెక్ట్ కూడా ఉంటుందటండి. ఇఫ్ ద ప్రెషర్ ఇంక్రీజెస్ ద ఎన్క్లోజ్డ్ ఏరియా బికమ్ స్మాలర్. ఎప్పుడైతే ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యిందో ఈ ఎన్క్లోజ్డ్ ఏదైతే ఏరియా ఉందో ఇట్ బికమ్ స్మాల్, ఆ ఏరియా తగ్గిపోతుందటండి. అండ్ ఫైనల్లీ బికమ్ ఏ పాయింట్, ఓ పాయింట్ రీచ్ అయిపోతాయి. ఇట్ మీన్స్ అట్ హైయర్ ప్రెషర్ ద లిక్విడ్స్ ఆర్ కంప్లీట్లీ మిసిబుల్ ఇన్ ఆల్ టెంపరేచర్స్. అంటే ఆల్ టెంపరేచర్స్ దగ్గర నీకు కంప్లీట్గా మిసిబుల్ అయిపోతుంది. బట్ ఇట్ మీన్స్ ఎట్ హైయర్ ప్రెషర్, అంటే ప్రెషర్ ఎఫెక్ట్ కూడా ఉంది. అంటే కంప్లీట్గా మిసిబుల్ అయిపోవాలి అంటే ఎట్ హై ప్రెషర్ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎట్ హై ప్రెషర్ అండ్ ద లిక్విడ్స్ ఆర్ కంప్లీట్లీ మిసిబుల్ ఇన్ ఆల్ టెంపరేచర్స్. ఓకేనండి. సో ఇంతకీ ఈ టాపిక్ వల్ల మనకు ఉపయోగం ఏంటండి అంటే కొన్ని పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ ఉన్నాయి. అటువంటి వాటిని మనము గట్ట టెంపరేచర్ రైస్ చేస్తే ఏదో ఒక టెంపరేచర్ దగ్గర వాళ్ళు కంప్లీట్గా మిసిబుల్ అయిపోతారు. అయితే టెంపరేచర్ రైస్ చేస్తే మిసిబుల్ అయిపోతారు, ఓకే. బట్ మనం తీసుకోవాల్సింది ఆల్ పోర్షన్స్. ఈ ఇద్దరిని ఎలాగ ఏ పర్సంటేజ్ ఎవరిని ఎలాగ తీసుకున్నా కూడా కంప్లీట్గా మిసిబుల్ అయితేనే ఆ పర్టికులర్ టెంపరేచర్ని సిఎస్టీ అంటారు. ఓకేనండి. ఓకే. సో ఈ సిఎస్టీ వల్ల మనకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్లీ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ని మనము కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్గా మార్చవచ్చు. ఓకేనండి. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది, మనకు అది సిలబస్లో కూడా లేదమ్మా. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఫినల్ వాటర్ సిస్టము అలాగే నికోటిన్ వాటర్ సిస్టమ్. ఓకేనండి. థ్యాంక్ యూ.